వాట్ ఆర్ ప్రిమిటివ్ డేటా టైప్స్? చూసినట్టయితే మనకి డేటా టైప్స్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రిమిటివ్, రెండోది నాన్ ప్రిమిటివ్. ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఏంటంటే, ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ బేసిక్ ఇమ్యూటబుల్ డేటా టైప్స్ బిల్ట్ ఇంటూ జావాస్క్రిప్ట్. అంటే ఇవి బేసిక్ అనమాట. మెయిన్ మనకి డేటా టైప్స్‌లో డేటాని స్టోర్ చేసే టైప్స్‌లో మనకి బేసిక్స్ అనమాట. అంటే మనకి వాల్యూస్, వేరియబుల్స్ ఉంటాయి కదా! వేరియబుల్స్ మనం డేటా స్టోర్ చేస్తాం. లేదా వాల్యూస్ స్టోర్ చేస్తాం. వాటిని మనం టైప్స్ కింద విభజించామనమాట. అందులో ఇది ప్రిమిటివ్ అనేది ఒక ఫస్ట్ మోడల్ అనమాట. అయితే ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే సింగిల్ వాల్యూస్‌ని మాత్రమే స్టోర్ చేసే డేటా టైప్స్‌ని ప్రిమిటివ్ డేటా టైప్స్ అని చెప్పేసి అంటారనమాట. అయితే ఇవి ఇమ్యూటబుల్ డేటా టైప్స్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇమ్యూటబుల్ అంటే మనకి మ్యూటబుల్ కావు. అంటే ఇది చేంజ్ అవ్వవు. ఇది ఒకసారి ఫిక్స్ చేసామంటే అది ఫిక్స్డ్ అనమాట. ఇది ఇమ్యూటబుల్ అనమాట. అందుకని వీటిని ఇమ్యూటబుల్ అంటారు. చేంజ్ అవ్వని డేటా టైప్స్ అనమాట. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే మీకు తెలుసు టెస్టబుల్ డేటా. ఎందుకంటే నేమ్స్ గానివ్వండి, ఫ్రూట్ నేమ్స్ గానివ్వండి, కంపెనీ నేమ్స్ గానివ్వండి, ఇన్‌స్టిట్యూట్ నేమ్స్ ఇలా అన్నీ కూడా నేమ్స్ అంటే ఒక టెక్స్టబుల్ డేటా ఉంటే దాన్ని స్ట్రింగ్ అని చెప్పేసి అంటారు. ఇవి సింగిల్ కోట్స్ గానివ్వండి, డబుల్ కోట్స్ లేదా బ్యాక్ టిక్స్ లేదా టెంప్లేట్ లిటరల్స్. బ్యాక్ టిక్స్‌నే టెంప్లేట్ లిటరల్స్ అని చెప్పేసి అంటారనమాట. వీటిలో మనం స్టోర్ చేస్తాం. వీటిలో మనము స్టోర్ చేస్తే దాన్ని ఏమంటారు స్ట్రింగ్ అంటారు. అది నంబర్ అని పెట్టండి, అది ఏమన్నా పెట్టండి. దాని లోపల సింగిల్ కోట్స్, డబుల్ కోట్స్ లేదా బ్యాక్ టిక్స్ లేదా బ్యాక్ టిక్స్ మరియు టెంప్లేట్ లిటరల్స్ వీటి లోపల మనము ఏదైనా సరే దాన్ని పెడితే మనము టెక్స్ట్‌ని పెడితే అది ఏమైంది ఆటోమేటిక్‌గా అది స్ట్రింగ్ అయిపోతది. నంబర్స్. నంబర్ అంటే తెలుసు న్యూమరిక్ వాల్యూస్ 1, 0, 2, 3, 4 పాయింట్స్, ఫ్లోటింగ్ పాయింట్స్, ఇంటిజర్స్ ఇయన్నీ గూడా. అయితే నంబర్స్‌లో మనకు కొన్ని స్పెషల్ వాల్యూస్ ఉంటాయన్నమాట. ఇన్ఫినిటివ్ అని చెప్పేసి అంటారు. దానికి ఒక లిమిట్ ఉండదు. అలాంటి వాటిని నాన్ ఎన్ఏఎన్ నాన్ నాట్ ఏ నంబర్ అని చెప్పేసి అంటారు. ఇది కూడా నంబర్ అన్నమాట. నెక్స్ట్ బూలియన్. బూలియన్ అంటే మీకు ట్రూ ఆర్ ఫాల్స్ లాజికల్ వాల్యూస్. అన్‌డిఫైన్డ్. అన్‌డిఫైన్డ్ అంటే మనం డిక్లేర్ చేస్తాం గానీ వాటిని అసైన్ చేయం వాల్యూస్‌ని. వాటిని అన్‌డిఫైన్డ్ అని చెప్పేసి అంటామన్నమాట. ఇలాంటన్నిటిని కూడా అన్‌డిఫైన్డ్ టైప్ అని చెప్పి చెప్పడం జరుగుతుందన్నమాట. ఇంకోటి నల్. నల్ అంటే మనం నల్ అని పెట్టాం. ఒక వేరియబుల్‌లో మనం నల్ అని అసైన్ చేశామంటే డేటాని అదేమైతే ఆటోమేటిక్‌గా అక్కడ ఏ వాల్యూ లేదు. అక్కడ నో వాల్యూ అక్కడ ఎంప్టీ అని చెప్పి చెప్పడం అనమాట. అయితే నల్‌ని మనం దాని యొక్క డేటా టైప్‌ని చెక్ చేస్తే మనకి ఏమొస్తుందంటే అది అది ఆబ్జెక్ట్ అని చెప్పేసి మనకి జావా స్క్రిప్ట్ చెప్తుందనమాట. నల్‌ని నల్ యొక్క డేటా టైపు. కానీ ఇది జావా స్క్రిప్ట్‌లో ఉన్న బగ్ అనమాట. ఇది జస్ట్ చూపిస్తది అంతే. నెక్స్ట్ సింబల్. సింబల్ అంటే మీకు తెలుసు. యూనిక్ అండ్ ఇమ్యూటబుల్ వాల్యూ ఆఫెన్ యూజ్డ్ యాస్ ఆబ్జెక్ట్ కీస్ టు అవాయిడ్ ప్రాపర్టీ కాన్ఫ్లిక్ట్స్. మనకి సింబల్స్ పైన సింబల్స్ పెడతాం అనమాట. కొన్ని వాల్యూస్‌కి కొన్ని డేటాస్‌కి అనమాట. నంబర్స్‌కి మనకి వేరియబుల్స్ లోపల. అలాంటి వాటిని సింబల్స్ అని చెప్పేసి అంటారనమాట. బిగ్ ఇంటిజర్. బిగ్ ఇంటిజర్ అంటే పెద్ద పెద్ద నంబర్స్ అనమాట. ఇయన్నీ కూడా ఏంటంటే మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్. అంటే సింగిల్ వాల్యూస్‌ని మాత్రమే స్టోర్ చేసే డేటా టైప్స్. ఇవి చేంజ్ అవ్వవు. ఇవి ఇమ్యూటబుల్ చేంజ్ అవ్వవనమాట. ఇది ప్రిమిటివ్ డేటా టైప్స్.